అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుండైన ఈశ్వరుడు ఆదికాలమున కృతయుగంబున జగసృష్టిని గావించమని బ్రహ్మను నియోగించగా ఏతద్బ్రహ్మ తనకు సహాయులుగా పుత్రులైన 9 ఉపబ్రహ్మలను ప్రజాపతులుగా నియమించినాడు. ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు, ప్రజాపతులలో ప్రతిభావంతుడు ప్రజ్ఞానిధి దక్షుడు. సుజనాత్మకమగు కళలు నెదిల్గిన శిష్టాచార పరుడు, సుజనాత్మకమగు కళలు నెదిల్గిన శిష్టాచార పరుడు. అజహరిహరుల ఆశీసులకి అతిశయులు ప్రముఖుడు. కరుణామూర్తులైన త్రిమూర్తులు దక్షుడితో ఇట్లనిది, ఓ విమలాగ్రగణ్య మహదూర్జిత పుణ్యచరిత్ర దక్ష, ఓ గోవిద నీ గుణములను గొప్పతనముల మెచ్చినాము. మా మూరి హంసలిచ్చితిమి 3 జగన్ములు అడ్డులేగయే నీ వచనము చెల్లు. మహనీయుడమై సృజనల్పు శయుమా. ఈ విధముగా త్రిమూర్తులు హంసరుడు పొందిన దక్షుడు కశ్యప ప్రజాపతి కుమార్తెలైన 27 మంది నక్షత్రకన్యలను పెంచుకున్నాడు. అటు వెంబట అతని భార్య అయిన వైరణీదేవికి శబలుడు ధర్ముడు అను 2 కుమారులు జనడమైంది. అనంతరము జగన్మాత అయిన ఆదిశక్తి ఆ దంపతులకు కుమార్తె జనడమందెను. ఆ మహాతల్లి సతీది. ఆ కన్య జనదిన ప్రవర్ధమానై నవయవ్వన సుందరాంగి నిరంతరము శివపూజాసక్తురాలైనది. ఆ సాధ్వీన బావ ఒక్క దినంపుర శంకరుడు కూర్చి ఈ విధముగా సంకీర్తన చేయుచుండెను. అమ్మా సతీదేవి, నాన్నగారు, జననీ జనకులకు నమస్కారం. నిరంతర సౌభాగ్య సిద్ధిరస్తు, మనోవాంఛాపన సిద్ధిరస్తు. అమ్మా సతీ, అచంచలమైన నీ శివభక్తి మాకు అమితానందాన్ని కలిగిస్తున్నదమ్మా. స్వామి, మీరు శివ పూజ నరుతులు కాబట్టి మీ కుమార్తెకు ఆ భాగ్యమే లభించింది. నిజమే దేవి, కాని పూర్వజన్మ సుకృతం లేనిదే ఇటువంటి భక్తిభావం అలవడదు. అమ్మా, నీ భక్తి త్వరలోనే ఫలించబోతుంది. ఆ మహాదేవుడే మన ఇంటికి తరలి రాబోతున్నాడమ్మా. నిజంగా నా నాన్నగారు? అవునమ్మా, అశ్విని రోహిణి మొదలైన నీ సోదరిమణులకు వివాహం చేయ సంకల్పించాను కదా. ఆ వివాహానికి బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆహ్వానించబోతున్నాను. స్వామి, మనం ఎక్కడా, ఆ త్రిమూర్తులు ఎక్కడా? మీరు ఆహ్వానిస్తే మాత్రం ఆ పుణ్యపురుషులు దయచేస్తారా? నీకెందులకా సందేహం వైరిని? త్రిమూర్తుల అంశలను పొందినవాడను, బ్రహ్మకు ప్రియపుత్రుడను, ప్రజాపతులలో అగ్రగణ్యుడను. అంతేకాదు, ఆ త్రిమూర్తులే నా అభిష్టాన్ని నెరవేరుస్తామని ఏనాడో భాష చేశారు. తప్పక వారిని ఆహ్వానం మన్నిస్తారు దేవి. రామా రోహిణి రా, నీకు 100 ఏళ్ల ఆయుష్. ఇప్పుడే నీ ప్రసక్తి వచ్చింది. రోహిణి, మీ నాన్నగారు మీ వివాహాలు చేసి సంకల్పించారు. నీకు నచ్చిన వరుడెవరో చెప్పు తల్లి. అమ్మా, నాన్నగారి ఇష్టమే నా ఇష్టం. అది కాదమ్మా, మనసు లేని చోట మనువు మంచిది కాదు. చెప్పు తల్లి, ఇంద్రుడా, చంద్రుడా, దిక్పతులా, ఎవరిని వరించావు చెప్పు. అమ్మా, రోహిణి చెప్పడానికి సిగ్గుపడుతోంది. ఆమె చంద్రుణ్ణి మనసారా వరించిందమ్మా. అలాగా? దక్ష ప్రజాపతి దత్తపుత్రిక సామాన్యుని వరిస్తుందా మరి? చంద్రుడు సకల కళా పరిపూర్ణుడు, క్షీరసాగర మధురంలో మహాలక్ష్మితో పాటు జన్మించిన వాడు. అతడే నాకు తగిన అల్లుడు. నీ సంకల్పానికి చాలా సంతోషం అమ్మా. ఎవరెక్కడ? ప్రభు ఆజ్ఞ. త్వరగా వెళ్ళి మహాకేశిని వెంటనే రమ్మన్నాను చెప్పు. ఇస్తాం నాన్నగారు. వారు ఇంతకు ముందే వచ్చి మీ కొరకు ఆలోచన మందిరంలో వేచి ఉన్నారు. అలాగా? వైరిని శుభస్య శీఘ్రం. ఇప్పుడే చంద్రుడికి వర్తమానం చేస్తాను. దక్ష ప్రజాపతులకు నమస్కారం. మహాకేశ, నా దత్తపుత్రికలను చంద్రునికిచ్చి వివాహం చేయ సంకల్పించాను. నీవు వెంటనే చంద్రలోకానికి వెళ్లి సగౌరవంగా చంద్రుడిని ఆహ్వానించి తీసుకురా. చెప్తా.
సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ సదా శివ సాంబ శివో శంభో శంకర భక్తవ శంకర శంభో శంకర హరోం హరో ఈ జన్మానిక దుర్లభమురా ఓరిసా జన్మ సాకార సద్గురుని కనరా ఈ జన్మానిక దుర్లభమురా గడ్డం పండిందే కాని ఆశ ఎండలేదు కైవల్యానికి సన్యాసం మే కాలిబాట రాసరే సరే ఏమిటి వేషం? కాషాయం ఆశాపాశమనే రుగ్మతను పోగొట్టే కషాయం ప్రపంచాన్ని పరిస్థితించాం పునరభిజననం పునరభిమరణం అనే బాధ నుండి విముక్తికై సన్యాసులం కాబోతున్నాం ఆశీర్వదించండి నాన్నగారు ఏమిటి నా కుమారులు మీరు సన్యసించడమా? ఏమిటి దుర్బుద్ధి? దుర్బుద్ధి కాదు నాన్నగారు సదానంద నిలయమైన కైవల్య సాధనకై జనించిన సద్బుద్ధి కాయమెంతో కల్లరా ఇది గాలి నిండిన తిత్తిరా నోరు మూయండి. ఎవరు మీకు ఈ పాడుబుద్ధులు నేర్పింది? శ్లేష్మములో పడ్డ ఈగవలి భవబంధాలలో చిక్కుకోక ముక్తి మార్గాన్ని వెతుక్కోమని మా గురుదేవులు నారదుల వారు సెలవిచ్చారు నాన్నగారు. అందుకే సన్యాసులం కాబోతున్నాం నాన్నగారు. ఆశీర్వదించండి నాన్నగారు. ఓహో, ఆ నారదుని పని ఇది. ఆ చెడ్డ కోతి వనమల్లా ఆచరించిందని ఆ కోటక బ్రహ్మచారి ఉపదేశించడం మీరు ఆచరించడమునా? ముక్తి పొందడానికి అదే దివ్యమైన మార్గం నాన్నగారు. నాకు చెప్పేటంత వారయ్యారా మీరు? మీ వెర్రి వేదాంతాలు కట్టిపెట్టి నా ఆజ్ఞ పాలించండి, లేదా నా ఆగ్రహానికి పాత్రలు అవుతారు. సన్యాసులం కాబోతున్న మమ్మల్ని మీ ఆగ్రహం ఏమీ చెయ్యలేదు నాన్నగారు. ఏమిటి మూర్ఖులారా, మీ పాండిత్యమంతా నా ముందే ప్రదర్శిస్తున్నారా? ఏ పాండిత్యం చేత నన్ను ఎదిరించగలిగారో ఆ పాండిత్యం మిమ్మల్ని ఈ క్షణమే వీడిపోవుగాక. అన్నయ్య అమ్మయ్య నాన్న నాన్న ఏమిటా వెరుచు? తీసుకున్నారండి వేషాలు. ఉండదు. ఎంత పని చేశావు సోదరా? కనికరం లేక కన్ను కుమారుల్నే చెప్పించావా? అంతటి మహాపరాధం వారు ఏం చేశారని? చేయవలసిందంతా చేశావు, ఏమి ఎరగనట్టు మళ్ళీ నన్నే ప్రశ్నిస్తున్నా. సోదరా, సరే సరే. నారదా, అయితే లోకమంతా సన్యాసులమయం చేయాలనా నీ సంకల్పం? నారదా, నా సృష్టి క్రమాన్నే అరిగట్టదలిచావుగా. సృష్టి దక్ష ప్రజాపతుల మీదనే ఆధారపడలేదు. పొరబడుతున్నావు నారదా, పొరబడుతున్నావు. ఆనాడు త్రిమూర్తినే నా శక్తిని చూసి శ్లాఘించిన సంగతి మరిచిపోయావా? ప్రజాపతుల సహకారం లేనిదే ఈ సృష్టే సాగదు. ఈ దక్షుడు ప్రజాపతులు అగ్రగణ్యుడన్న సంగతి మరిచిపోకు. భ్రమ. బండి చక్రం పైన ఉన్న మక్షికం తన వలనే పరిభ్రమణం జరుగుతుందని భావించినట్లుంది. ఏమిటి ఈ దక్షుడు నీకు మక్షికమా? నన్నే అధిక్షేపిస్తున్నావుగా. లేదు, నీ అవివేకానికి చింతిస్తున్నాను. దురహంకారం తగదంటున్నాను. నేను అవివేకినా, దురహంకారినా? అమాయకులైన నా కుమారులకు దుర్బోధ చేయుటే కాక పెద్ద పిన్న తారతమ్యం పరిగణించక నా ఆధిక్యతను కూడా ధిక్కరించినందుకు తగిన ఫలితం అనుభవించగలవు. జాగ్రత్త. ఏదో ఒక చోట ముక్కు మూసుకొని తపస్సు చేసుకుని నన్ను నీవేమి చేయగలవు? అంతటి అహంకారమా? సర్వసంగ పరిత్యాగమైన నా శాపాగ్నికి ఆహుతి కాక తప్పదు. నేటి నుండి నిలకడలేక ఎల్లప్పుడూ ముల్లోకమును సంచరించుకునేందుకుగాక. అగ్రజ, త్రిమూర్తులు నీకు మహత్వ శక్తులను అనుగ్రహించింది సద్వినియోగం చేయటానికి గాని సాధుజన బాధాకరమైన శాపాలతో దుర్వినియోగం చేయటానికి కాదు. కానీ ఒక్క విషయం మాత్రం మర్చిపోకు. నీ దురహంకారం ఏనాటికైనా దుష్ఫలితానికే దారితీస్తుంది. తన కోపమే తన శత్రువు అన్న సత్యాన్ని మర్చిపోకు. నారాయణ. స్వామి స్వామి, ఏమిటి విపరీతం? నిర్దాక్షిణ్యంగా కన్న కుమారుని శపించారట, నిజమేనా? అవును, శపించాను. విద్యాభ్యాసం ముగించి వచ్చిన కుమారులకు ఇదేనా మీరిచ్చే బహుమానం? కుమారులు తప్పు చేస్తే సహనంతో సరిదిద్దవలసిన మీరే ఇలా శపించడం భావ్యమా స్వామి? తల్లితో వాదించడం భావ్యమా, ఎదిరించడం భావ్యమా? దేవి, నన్ను ధిక్కరించిన వారు ఎవరైనా సరే నేను సహించలేదు. అలా అనకండి స్వామి. క్షమించి వాళ్లకు శాప విమోచన మార్గం ప్రసాదించండి. వీల్లేదు, నా శాపానికి తిరుగులేదు. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. ఓం నమః శివాయ. నమః సోమాయ రుద్రాయ మహాకాశాయ హేతవే ప్రపద్యేహం విరూపాక్షం
శరణ్యం బ్రహ్మచారిణం నమోస్తు దేవదేవాయ మహాదేవాయ వేధసే శంభవే స్థానయ నిత్యం శివాయ పరమాత్మనే హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా జగములు నిన్ను పూజింప రేడు జగములు నిన్ను పూజింప ఎవరిని నీవు జానితువయ్యా ఎవరిని నీవు జానింతువయ్యా కనులు మూసి కూర్చున్న స్వామి కనులు మూసి కూర్చున్న స్వామి సగము తెరచి దయదూపవదేవి సగము తెరచి దయదూపవదేవి హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా పలు పాపాల శాపాల హుంకారము పలు పాపాల శాపాల హుంకారము కొలగ చేయును ఓంకారము వినుతి చేయ ఏ పాటి వారము వినుతి చేయ ఏ పాటి వారము మహిమ గలది గద నీ దివ్యనామము మహిమ గలది గద నీ దివ్యనామము హర హర మహదేవా శంభో అక్షయలింగ విభో స్వయంభో హర హర మహదేవా మహదేవా హర హర మహాదేవ్ హర హర మహాదేవ్ నమస్కారం స్వామి రా నారదా రా ఎక్కడి నుంచి నీ దాకా దక్షపురం నుంచి స్వామి అయితే జగన్మాతను సందర్శించారా మా తల్లి సురక్షితముగా ఉండదా మునీంద్ర దాక్షాయిని దర్శన భాగ్యం కోసమే వెళ్ళాను కానీ గడపలో కాలు పెట్టగానే దక్షుల వారి శాపం నాకెదురై అదేమిటి నారదా దక్షుడు నిన్ను శపించాడు ఏం చెప్పను మృత్యుంజయ కరుణామూర్తులు మీ త్రిమూర్తులు జగత్ కళ్యాణ సంత్రాణ తత్వర చిత్తంబున మీదు హంసలిడి వాగ్దానంబులంజేయగా దురహంకారము కల్గె దక్షునకు తద్దోషంబు చే క్రొవ్వి సోదరుడంచు దయమాలి శాపమసగెన్ త్రైలోక్య సంచారిగా దక్షుడు శపించుటకు కారణం తన కుమారులకు నేనేవో దుర్బోధన చేశానని ఆ కారణం వల్ల వారు సన్యాసులు కాబోతున్నారని నాపై అభియోగం స్వామి. దక్షుడు మహాజ్ఞాని, పరమభక్తుడు. అంత మాత్రం చేత తొందరపడేవాడు కాడే. దక్షుల వారి భక్తి తత్వము ముందు ముందు తమకే తెలుస్తుంది. అయినా నాకెందుకు స్వామి, ఈ దుర్భర శాపం నుంచి నన్ను విముక్తిని చేసే శక్తి తమకే ఉంది.
నన్ను అనుగ్రహించండి. అశక్తుణ్ణి నారదా. అదేమిటి మహాదేవా, సర్వశక్తి సంపన్నులైన మీకు ఇది అసాధ్యమా? సాధ్యాసాధ్యాల మాట అలా ఉంచు నారదా. దక్ష ప్రజాపతికి మాట మన్నిస్తానని వాగ్దానం చేశాను. ఇచ్చిన మాట తప్పలేదు. మంచిది స్వామి, సదాభిప్రాయంతోనే తమరు అతనికి బాస చేశారు. కానీ అది దుష్ఫలితానికే దారితీస్తుంది. దక్షుడు పతితుడు కాకముందే భక్తరక్షణ అవశ్య కర్తవ్యమేమో ఆలోచించండి. అంతా కాలమే చక్క చేస్తుంది నారదా. మంచిది స్వామి. నారాయణ నారాయణ. రా నారదా రా. ఆపద్బాంధవా, విన్నావా మా అన్నగారి అత్యాచారం? శక్తివంతుడు కదా అనే అహంకారంతో తమ్ముడని కూడా ఆలోచించకుండా నన్ను శపించాడు. విచారించకు నారదా, నాకు అన్ని విషయాలు తెలుసు. ఇది ఒకందుకు మంచిదే. మీ అన్నగారిచ్చిన శాపం లోక కళ్యాణార్థం వినియోగించు. అదెలా సాధ్యమవుతుంది స్వామి? సాధ్యమే. నారదుని వల్ల జరగవలసిన ఘనకార్యాలు ఎన్నో ఉన్నాయి. కాలు నిలకడలేని వాడు చేయగల కార్యమేముంటుంది స్వామి? నారదా, నువ్వు త్రికాలవేదివి. దానికి తోడు త్రిలోక సంచారం కూడా ప్రాప్తించింది. నీవు చేయవలసిన పనులు ఎప్పటికప్పుడు విష్ణుమాయ నీకు తెలియచేస్తుంది. మీ ఆజ్ఞ శిరోధార్యం. స్వామి, మీ నామం జపిస్తూ హరించే అదృష్టం నాకు లేదా? ఎందుకు లేదు? నీ సంచారంలో నా నామోచ్చరణ కోటి క్రతుల ఫలమిస్తుంది. సంతోషమేనా? ధన్యోస్మి దేవా, ధన్యోస్మి. నాన్నగారు చంద్రలోకం చేయించేశాం. ఆ తోటకూరగాన్ని తీసుకొచ్చేసాం. అవును నాన్నగారు, చంద్రుడిని బంధించి నాకు తెచ్చాం. మూర్ఖులారా, మిమ్మల్ని ఎవరు అక్కడ వెళ్ళమంది? అదే నాన్నగారు, చంద్రుని తీసుకొచ్చి మిమ్మల్ని మెప్పించాలని ఉంటే తిట్టిపోతున్నారే. నాన్నగారు, మీ కాబోయే అల్లుణ్ణి అంటే మా బావమర్తిని మేము స్వయంగా తీసుకురావాలి కానీ మధ్య మహాగడ్డ పోనీ బావేనంటే ఇచ్చారు. మరి అక్కల్ని తీసుకురామా? అశ్విని పూజ్యులకు నమస్కారం. చిరాయుష్మాన్ భవ. రాజేంద్ర కూర్చో. కళాప్రపూర్ణ, మా ఆహ్వానాన్ని అంగీకరించి వెంటనే వచ్చినందుకు చాలా సంతోషం. మీ ఆజ్ఞను శిరస్థావహించడం నా కర్తవ్యం కదా. చాలా సంతోషం నాయన. అశ్విని, భరణి, రోహిణి, రండి 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 రండి. కళ్యాణం. చంద్ర, అశ్విని, భరణి, రోహిణి మొదలుగు నా 27 దత్తపుత్రికలు వీరు. ఈమె నా ప్రియపుత్రిక సతీదేవి. నాయనా చంద్ర, సకల సద్గుణ సంపన్నుడవని నిన్ను మా దత్తపుత్రిక రోహిణి వరించింది. అవును చంద్ర, అందుకే నీకు ఆహ్వానం పంపించింది. మీ సదభిప్రాయానికి కృతజ్ఞుడు. కానీ ఒక్క నిబంధన చంద్ర, రోహిణి మొదలైన నా దత్తపుత్రికలందరినీ ఒక్కరికే ఇచ్చి వివాహం చేయవలసిందిగా బ్రహ్మదేవుని ఆదేశం. నీకు అంగీకారమే కదా? సంతోషంగా అంగీకరిస్తున్నా. అన్నయ్య, తెలివంటే నాన్నదేరా తెలివి. 27 కన్యలకి ఒక్క ముగుండే కట్టేశాడ్రా. కొంప తీసి ఇందరేసి పెళ్ళాన్ని మన మెడకి కడతాడేమో. ఒప్పుకోంగా చస్తే. మహాకేశ, వివాహానికి అవసరమైన సమస్త ఏర్పాట్లు చేయించు. చెప్తాం నాయనా చంద్ర, విడిదికి పోయి విశ్రాంతి తీసుకో. ఓం ప్రవంతే రాజాపదకా ప్రవంతే మహాస్మలే ప్రవంతయుం రక్తాద్యశ్రవాస్కందాదయతాం గోదాం. వందనము చందనం. స్వాగతం. స్వాగతము శంకర, సుస్వాగతం. అమ్మా, నీ ఇష్టదైవం, నమస్కరించు. అలా నిశ్చేష్టురాలే చూస్తున్నావే అమ్మా, నమస్కారం చెయ్యి. అభీష్ట సిద్ధిరస్తు. మహాదేవ, నీవు మా ఇంటికి విచ్చేసినవని తెలిసిన నాటి నుండి మా సౌభాగ్యవతి 1000 కన్నులతో నిరీక్షిస్తున్నది. దక్ష ప్రజాపతి నిర్మలమైన భక్తి ప్రేమలకు అటువంటి నిరీక్షణ సహజమే కదా. దేవదేవ, నీవు భక్త మందారుడవు. నిన్ను ఆరాధించు వారి ఆశలు నిష్ఫలములు కావు. నా పుత్రిక మనోరథ వీడేర్చితివి, మహదానందమైనది. మా ప్రియ భక్తురాలిని సందర్శించే అవకాశం కలిగించినందుకు నీకు నా ధన్యవాదాలు. పాలలోచన. దయచేయుడు. ఆశీనులు కండి. అమ్మా సతీ, నీ ఇష్టదైవాన్ని మనసారా సత్కరించు.
సుందరి, నీ చల్లని హస్తాలతో అందించిన సుగంధం హాలాహలం ధరించిన నా కంఠానికి సోకి అమృతోపమానమయ్యింది. నా మనస్సు కొంచెం శాంతిపడింది. ఓం ప్రజాపతే వరుమదే మిత్రస్య శ్రద్ధా భవితో ప్రసూతే సూర్యస్య వరీతే చంద్రమసో రోహిణి సౌధనారోరమానస్వో వనస్వో భవాన కళ్యాణ. త్రిమూర్తులారా, ఈ వివాహానికి విచ్చేసి మా గృహము పావనము చేసేందుకు కృతజ్ఞులు. దక్ష ప్రజాపతి, మా అంతటి వాడవు నీవు ఆహ్వానిస్తే రాక తప్పుతుందా? సుఖీభవ, వెళ్ళి వస్తాం. అప్పుడేనా? మరికొన్ని దినములు నా అతిథ్యము స్వీకరించి నన్ను తరింపు చేయ ప్రార్థన. మాకు మారు మహాదేవుడు ఉంటాడుగా. అవునవును, ఏమంటావు కైలాసవాస? కాదంటాడా కైలాసవాసుడు. మీరంటే గృహస్థులు, వెళ్ళక తప్పదు. మహాదేవుడు ఒంటరివాడు, ఉంటాడు. అంగీకరించు మహాదేవ. ప్రియ భక్తుల కోరిక నిరాకరించగలనా? ధన్యోస్మి శంకర, ధన్యోస్మి. నీవెంతో శ్రమపడి కోసిన పూలు నిరర్థకమైనవి. లేదు స్వామి, సార్థకమే అయినవి. అంటే ఎవరి పాద పూజ కోసం ఈ పుష్పాలు సేకరించాను, వారి పాదాల వద్దే చేరుకున్నాను. బాల, నేనంటే నీకెందుకో ఇంత భక్తి? ఏమో స్వామి, మనసులోని భావాలు మాటల్లో చెప్పలేకుండా ఉన్నాను. మమ్మింతగా ఆరాధించే నిన్ను ఏ విధంగా అనుగ్రహించాలో చెప్పు. నా సర్వస్వం మీ పాదాల చెంత సమర్పించాలని ఎదురు చూస్తున్నా. అది సఫలమయ్యే భాగ్యం ప్రసాదించండి స్వామి. సదాశివులు నేడు చిదానంద స్వరూపులైనారే, జగన్మాతను కలుసుకున్నారా స్వామి? అవును నందీశ్వర, ఆమెను చూచాను. ఆమె మృదుమధుర భాషలు వీణుల విందుగా విన్నాను. ఆమె దరహాస చంద్రికలలో మేను మరచాను. నేడు నా హృదయం ఆనందంతో పొంగిపోతుంది. ప్రభు, జగన్మాతను సత్వరం చేపట్టి ఆమె సేవాభాగ్యం మాకు కలిగించండి. భృంగి, దక్ష ప్రజాపతి ఆమెకు వివాహ ప్రయత్నాలు జరిపించేటంత వరకు తొందరపడి ప్రయోజనం లేదు. ఆ ప్రయత్నం ఎప్పుడు జరుగును ప్రభు? ఎంతకాలానికైనా చింతలేదు. ఆ మధుర మోహన రూపం నా విరహాగ్నిని ఉపశమింపచేసింది. ఆ తృప్తితో ఆ నీరజనేత్రి కోసం నిరీక్షించగలను. నాన్న నాన్న, ఇదేనా నీ పుత్రవాత్సల్యం? ఇదేనా నీ ఇది? ఇద్దరు కుమారులు గోటక బ్రహ్మచారణమై ఆర్నిసలు అల్లాడుతూ ఉంటే నీకు చీమ కుట్టట్లేదా? దత్తపుత్రులకు పెళ్లి చేసిన నీకు కన్న కుమారులకు పెళ్లి చేయాలని తోచలేదా? నాన్న, నువ్వు వెంటనే పెళ్లి చేసుకుని మా ఇద్దరికి పెళ్లి చేస్తావా? మమ్మల్ని పెళ్లి చేసుకోమన్నావా? చెప్పు, తక్షణం చెప్పు. అన్నయ్య, ఇంత కోపంగా నువ్వు అడిగితే నాన్న కోపం వచ్చి మూఢులారా, నీచులారా, ఇదే శాపం ఇస్తున్నాను అని శాపం ఇస్తాడు మళ్ళీ. అయితే నేను చెప్పే విధానం బాగాలేదా? ఏమీ బాగాలేదు. అయితే నువ్వు చెప్పు. చూడు, సౌమ్యంగా, చల్లగా, శాంతంగా నవ్వుతూ మాట్లాడాలి. ఏది నవ్వు? వద్దులే. చూడు, ఏడుస్తూ, కన్నీరు కారుస్తూ, ప్రాధేయపడుతూ అడగాలి. లేరా లేరా, నువ్వు కాసేపేడు, నేను నాన్నలా ఉంటాను. నువ్వా? నువ్వు కుమారా,
నాన్నగారు ఏమి కుమారా? ఈ చతుర్దశి భువనాల్లో ఆ. మీ మాట చెల్లి తీరవలేను కదా. చెల్లకపోతే నేరబెట్టి కాళ్ళు రాస్తా, నరికేస్తా, చంపేస్తా, పుడిచేస్తా. శాంతం భోషాను. నాన్నగారు సావధానంగా వినండి. ఆనాడు సన్యాసులు అవుతామంటే సంసారాలు కమ్మన్నది మీరే కదా. అవును అన్నాను. అంటే మా అంతటా మేము సంసారం కాలేకపోతున్నాం. మీరైనా మా పెళ్లి చేసి మీ మాట దక్కించుకోండి. లేదా అవమానం అవమానం. ఎవరికి? మీకు నాకు. ఓరి పుత్రగానమా, నేను ఏనాడో ఇచ్చిన ఆజ్ఞ నేటి వరకు పాటించలేదా? లేదు. నీ ముఖం నాకు చూపించద్దు. అన్నయ్య, ఇంత కోపమా అన్నయ్య? తమ్ముడు, ఇది కోపం కాదు, నాన్నగారు ప్రతాపం. ఒరే తమ్ముడు, నాన్నని ఎలా అడిగినా కోపడతాడరా. మరి మానేయడమే. మరి మన పెళ్లి మనమే చేసుకుందాం. స్వయం రాజా, స్వయం మంత్రి. బళాబళి. మరి కన్యలు దొరకద్దు, ప్రపంచం అంతా గాలిద్దాం. మన పిల్లల్ని మనమే వెతుక్కుందాం. బళాబళి. పెళ్లి పెళ్లి బళాబళి. పెళ్లి పెళ్లి